హరే కృష్ణ. హరే కృష్ణ. మనము కుమారాదుల సృష్టి అనే పేరు గల 12వ అధ్యాయాన్ని చదువుతున్నాం. దీంట్లో కొంచెం ఒక అడుగు వెనుకకు వేస్తే బ్రహ్మదేవుడి వల్ల మానసికంగా తప్పు జరగడము, ఆ తప్పును అపరాధాన్ని సరిదిద్దే ప్రయత్నాలు మరీచారి ప్రజాపతులు ఆయనను అతన్ని నివారించే ప్రయత్నంలో విఫలమై భగవంతుని ప్రార్థించి భగవంతుని కరుణ వల్ల వాళ్ళు ఆ బ్రహ్మలో ఆ తేవలసిన మార్పు తేయగలుగుతారు. తన తప్పు తను తెలుసుకున్న బ్రహ్మ, నేను ఒక లెక్చర్లో విన్నాను, ఆయన నిన్న మనకి సూసైడ్ గురించి టాపిక్ వచ్చింది కదా, మానసిక దేహాన్ని అంటే సటిల్ బాడీని అని విసర్జించారట. అదే పొగమంచుగా అది రూపొందింది అని చెప్పారు. సో ఎందుకు ఆ పని చేశారంటే తనలో భావనతోనే అతను చేసింది కాబట్టి అటువంటి దేహంతో అటువంటి భావనలతో అతను సృష్టి చేయలేడు. ఆ దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని అతను మళ్ళా సృష్టి మొదలు పెట్టడం ఆరంభిస్తారు. ఎలా సృష్టి చేయాలి, మళ్ళీ కొత్త కల్పం, కొత్త డే స్టార్ట్ అయింది ఆయనకు. ఏం చేయాలి ఆలోచిస్తుంటే ఆయన 4 ముఖాల నుంచి 4 వేదాలు వస్తాయి. వేదాలు మనకు తెలుసు. సామవేదం, ఋగ్వేదం, సామవేదం, తర్వాత అధర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం. సో ఈ 4 వివిధ ముఖాల నుంచి వచ్చినట్టుగా మనం తెలుసుకున్నాము. అది ఋగ్వేదం ఆయన యొక్క అంటే పూర్వం ఉన్న ముఖం నుంచి వస్తే, యజుర్వేదము దక్షిణం వైపు ఉన్నది, సామవేదము పడమట వైపు ఉన్నదైతే అథర్వ వేదము ఉత్తరం వైపున్న ముఖం నుంచి వస్తాయి అన్నమాట. దీంట్లో ఏంటి వచ్చాయి ఆ ముఖంలో, ఇవి వేదాలే కాక ఏం చెప్పారు దాని గురించి కూడా మనకు వివరించారంటే ఇట్స్ డీటెయిల్ గా చెప్పలేదు, మనకు కొద్ది చెప్పారు. ఋగ్వేదంలో ఏంటంటే ఈ మంత్రాలు ఏ రకంగా మంత్రాలు ఏ రకంగా ఉచ్చరించాలి, తర్వాత ఆ యజ్ఞకర్త హోత వాళ్ళందరూ చేసే విధులు ఏంటి వాటి గురించి చెప్తే ఋగ్వేదం. యజుర్వేదంలో ఏంటంటే ఈ యజ్ఞం చేసే మొత్తం ఆ పద్ధతిని చెప్తే, సామవేదం ఏంటంటే ఆ యొక్క మంత్రాలు ఏ రకంగా రిథమిక్ గా రాగయుక్తంగా వల్ల వేయాలో అది చెప్తుంది. అథర్వ వేదంలో ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగితే దానికి ఏం ప్రాయశ్చిత కర్మలు చేయాలి, తప్పు ఎలా సరిదిద్దుకోవాలనే విషయాన్ని మనకు అథర్వ వేదం చెప్తుంది. గత 38వ శ్లోకంలో ఈ ఉపవేదాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది అనమాట. ఆ ఉపవేదాలలో మనం ఆయుర్వేదం గురించి తెలుసుకున్నాము, తర్వాత ధనుర్వేద గురించి నేర్చుకున్నాము, తర్వాత గంధర్వ వేద, తర్వాత స్థాపత్య వేద. అంటే ఇవన్నీ ఏంటంటే నేను ఎన్నోసార్లు మీకు అదే మాట పదే చెప్తుంటా. భగవంతుడు ఎంత కరుణామయుడంటే ఆయనకు సపరేట్ గా మనం భోగించాలి అని ఈ భావనతో ఎప్పుడైతే మనం ఉంటామో మన కోసం ఒక భౌతిక ప్రపంచాన్ని సృష్టించి ఆ భౌతిక ప్రపంచంలో మన మనుగడ కావాల్సిన సమస్తం కూడా ఆయనే మనకి ఇస్తారనమాట. ఆ రకంగా ఏంటంటే వినోదం వస్తుంది, మనకు ఆరోగ్యంగా వాడుకునేది కావాల్సిన జ్ఞానం ఇచ్చారు, ఇల్లు కట్టుకోవాలి, గృహ నిర్మాణానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చారు, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ రకంగా సంరక్షించుకోవాలి అది కూడా అనే ధనుర్వేద ద్వారా మనకు కావాల్సినటువంటి సమాచారాలు అందింప చేయబడ్డాయి అన్నమాట. తర్వాత పంచమ వేద అంటే ఈ 4 వేదాలు కాక ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వేద కాక ఏవైతే పురాణాలు ఇతిహాసాలు అని ఉంటాయో వాటినన్నిటినీ పంచమ వేద అని చెప్తారు. ఇతిహాసాలు అంటే పూర్వం జరిగింది, హిస్టరీ, అది కల్పన కాదు, అది నిజంగా జరిగిన ఘటనలు అన్నమాట. తర్వాత అనేక పురాణాలు, మనం మార్కండే పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, ఇవన్నీ కూడా ఈ ఉపవేదం, పంచమ వేదము లేకుంటే ఉపవేదాలుగా మనకు వస్తాయన్నమాట. ఇదంతా కర్మతంత్రం అంటే 40 చేసామా మాతాజీ? 41 వరకు అయిపోయింది. 41 వరకు చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సడన్ గా డౌట్ వచ్చి చెప్తూ పోతున్నా గానీ చేస్తున్నా లేదా అని. వర్ణాలు అప్పుడు దాంట్లో
అన్ని రకాల యజ్ఞాలు ఏ రకంగా చేయాలి, ఆ యజ్ఞాల పేర్లు కూడా మనకు 40వ శ్లోకంలో ఉన్నాయి. షోడశి, ఉక్తము, పూరిషి, అగ్నిస్తోమము, అప్తోర్యామము, అతిరాత్రము, వాజపేయము, కోసము, ఈ రకమైన అనేక రకాల యోగాలు బ్రహ్మ యొక్క పడమటి ముఖం నుంచి వ్యక్తమయ్యాయి. అన్ని ఇప్పుడు ఏవేవి ఉద్భవించబడ్డాయో అవన్నీ బ్రహ్మ యొక్క ముఖం ద్వారా, దేహం ద్వారా ఉద్భవించినవి. ఇది విసర్గ, బ్రహ్మ ద్వారా సాగించబడుతున్న సృష్టి కార్యం ఇది. 40లో ఈ షోడశ ఉక్త అంటే ఏంటంటే మనం యజ్ఞాలు అవన్నీ చేస్తే వల్లించే శ్లోకాలు, అది ఆయన యొక్క పూర్వముఖం నుంచి వస్తే. పురుషి అంటే అగ్నిహోత్రాన్ని ఏ రకంగా రాదిల్ల చేయాలి, ఏ మంత్రాలు చేయాలి, అవన్నీ కూడా చేయబడేది ఈ పురుషి క్రియ. అది ఆయన యొక్క దక్షిణ ముఖం నుంచి ఉద్భవిస్తుంది. తర్వాత అప్తోర్యామ అండ్ అతిరాత్ర సాక్రిఫైస్, అవి ఇవి ఏంటంటే ఆయన యొక్క పడమట ముఖా నుంచి ఉద్భవించడం. తర్వాత వాజప్రేయ అంటే ఆవుని తర్వాత గుర్రాన్ని ఏ రకంగా యజ్ఞాల్లో మనం ఆఫర్ చేస్తాము, ఆ యజ్ఞ బలులు ఇస్తాం కదా, అది ఎలా చేస్తాము అనే సంబంధించిన జ్ఞానము ఆయన యొక్క ఉత్తర ముఖం నుంచి. అంటే మనకు కావలసిన సమస్తము, ఆ సమస్తానికి సంబంధించిన జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనం ఎలా అవలంబించాలి అనే ప్రొసీజర్, పద్ధతి అన్ని కూడా మనకు బ్రహ్మ ద్వారానే ఆయన యొక్క 4 ముఖాల్లో వివిధ దిక్కుల ద్వారా మనకు అందజేయబడతాయి అన్నమాట. 41 నుంచి 43కి ఏంటంటే మనం ఈ 4 ధర్మాలేంటి, 4 ఆశ్రమాలేంటి, తర్వాత ఈ ఆశ్రమాల్లో ఉన్నాక ఈ వర్ణాల్లో వాళ్ళు ఏమి వృత్తులు చేస్తారు, వీటి గురించి మనకు వివరించబడింది. సో 41 శ్లోకంలో ఏం చెప్పారు అంటే విద్య, దానము, తపస్సు, సత్యము, ఇవి ధర్మం యొక్క 4 పాదాలు. విద్య, దానము, తపస్సు, సత్యం. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంటారు, మాతాజీ ముందు మనం విన్నది వేరు, శౌచం కదా, మరి ఇక్కడ అది లేదు అని మనకు డౌట్ రావచ్చు. దానికి చక్కటి క్లారిఫికేషన్ మనకి ఏంటి అంటే ఈ విద్య ఒకటి, తర్వాత దానము, ఈ 2 దేనికి సమానం అంటే శౌచానికి, తర్వాత దయకు ప్రత్యామానంగా చెప్పబడినాయి అన్నమాట. దానం ఎవరు చేస్తారు, ఎవరిలో అయితే దయ ఉంటుందో వాళ్ళ యువతల వాళ్ళ కష్టాలను, వాళ్ళ అవసరాలను ఆదుకుంటారు. కాబట్టి ఈ దయ అనేది మనం ఈ దానం ప్లేస్ లో మనం పరిగణించుకోవచ్చు. తర్వాత విద్య అంటే ఏంటంటే ఒక విషయాన్ని గురించిన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో అతను తన హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవడము, అది ఆ శౌచ్యంలోకి వస్తుంది అన్నమాట. 4 ఆశ్రమాలు ఇవన్నీ మనం భగవద్గీతలో చర్చించుకున్నాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగ. దీంట్లో 4 ఏంటంటే ఆశ్రమాల్లో బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థము అండ్ సన్యాసాశ్రమం. ఇవట భగవంతుని యొక్క ఈ వర్ణాశ్రమం ఉంది కదా, అవి ఆయన యొక్క ఆశ్రమాలు ఆయన యొక్క దేహం నుంచి ఉద్భవించాయట. బ్రహ్మ యొక్క దేహం నుంచి ఈ 4 ఆశ్రమాలు ఉద్భవించాయి. దాన్ని ఏం చెప్పారంటే అర్థం చక్కగా బ్రహ్మదేవుడు వీటన్నిటిని క్రమ పద్ధతిలో సృజించను, అంత ఒక సిస్టమాటిక్ పద్ధతిలో వాటిని సృజించారనమాట. తర్వాత ఈ దీంట్లో ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే బ్రహ్మచర్యంలో ఎన్ని రకాలు ఉంటాయి, గృహస్థాలు ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత వానప్రస్థాలు ఎన్ని రకాలు, తర్వాత సన్యాసులో ఎన్ని రకాలు, అవన్నీ మనకు తర్వాత శ్లోకాల్లో చెప్పారనమాట. అయితే ఇక్కడ ఈ మనకు 41 శ్లోకంలో మనకు క్లుప్తంగా ఏం చెప్పారు అంటే ఈ 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు. ఆ 4 వర్ణాలు ఎవరు, తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, క్షత్రియులు వాళ్ళు పరిపాలన వర్గం, అడ్మినిస్ట్రేటివ్ వర్క్, వైశ్యులు అంటే మర్కంటైల్ వ్యాపారం వర్గం చెందిన వాళ్ళు, శూద్రులు వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకమైన యోగ్యతలు ఏం లేవు, కానీ వాళ్ళు శ్రమజీవులు, శ్రామిక వర్గానికి చెందిన వాళ్ళు అన్నమాట. వీళ్ళందరినీ ఎందుకు ఈ రకంగా బ్రహ్మ సృష్టించారు అంటే ఆత్మానుభవాన్ని, ఆ పురోగతి చెందేందుకు. మనం
ఈ వర్ణాశ్రమ పద్ధతి వచ్చినప్పుడు మనము మొదటి స్కందంలో కూడా చదువుకున్నాం. ఈ వర్ణాశ్రమ పద్ధతులు పాటించడం ద్వారా ఏ వర్గాల్లో ఉన్న వ్యక్తి అయినా కూడా ఉన్నతమైనటువంటి భక్తి మార్గానికి అతను క్రమక్రమంగా ఎదగొచ్చు అనమాట. దీనికి మనకు సదుపాయం ఉండేటట్టు ఈ 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఇచ్చారనమాట. ఇచ్చి ఈ అతను బ్రహ్మచర్యాలను పాటిస్తున్నప్పుడు విద్యార్థన చేయాలి. గృహస్థుగా ఉన్నప్పుడు అతను ఉదర పోషణార్థం పని చేస్తూ, తర్వాత వైవాహిక జీవితాన్ని అతను అనుభవించవచ్చు. తర్వాత ఎవరైతే వానప్రస్థం పెడతారో 50 ఏళ్ళు దాటినాక అన్నప్పుడు 50 ఏళ్ళు దాటిన వ్యక్తులు ఇంటికి, సంతానానికి, బాధ్యతలకు దూరంగా వాళ్ళు వనాలకు వెళ్ళి కేవలము భక్తి అనే సాధనలోని నిమగ్నమయ్యేవాళ్ళు. ఎందుకు అంటే ఆ తర్వాత సన్యాసానికి అదొక ముందు ఫస్ట్ అడగనమాట. రిటైర్ అయిపోయారు, మిగతా బాధ్యత నుంచి అంటే భగవంతుడికి పూర్తిగా తమ జీవితాన్ని నిర్దేశించే ప్రయత్నాల్లో ఇది మొదటి మెట్టు అన్నమాట. ఈ వానప్రస్థ జీవితంలో భార్య ఉంటుంది ఆశ్రమంలో. అతను కేవలము ఎటువంటి బంధాలు లేకుండా భక్తి ప్రచారానికి, తర్వాత ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు అతను పరివ్రాజకుడుగా తిరుగుతూనే ఉంటారనమాట. ఆయనకు ఒక ఇల్లు గాని, ఒక స్థలం గాని, తర్వాత ఒక ఫ్యామిలీ గాని ఉండదు. అన్నిటికీ అతీతంగా కేవలం భగవంతుడి మీదనే ఆధారపడి వాళ్ళు జీవిస్తారనమాట. ఈ రకంగా 4 ఆశ్రమాలు చెప్పారు. అయితే మనకు శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే క్లుప్తంగా లాస్ట్ కు ఈ వర్ణాశ్రమ ధర్మము ఎందుకు మనకు పెట్టిందంటే, మనము జంతువులు చేసే సాధారణమైన ఆహార నిద్ర భయం నుంచి మనం పైకి ఎదిగేందుకు వీలు పడేటట్టుగా ఈ వ్యవస్థ మనకు సూచించబడింది అనమాట. ఈ ద్వారా మనం ఏం జ్ఞానం పొందాలి అంటే, ఆ భగవంతుడు కృష్ణుడు ఆయనే సంబంధించిన దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడే మన జీవితంలో అల్టిమేట్ సర్వ ఉన్నతమైన సంస్కరణ జరిగి ఉంటుందంట. అంటే ఏ జ్ఞానం మనల్ని పవిత్రం చేస్తుందంటే భగవంతుడు, కృష్ణస్సు భగవాన్ స్వయం, ఆయనే పూర్ణ పురుషోత్తముడు అన్న భావన ఉంది కదా, అది అల్టిమేట్ అన్నమాట ఈ వర్ణాశ్రమ ధర్మంలో మనం పొందేది. ఈరోజు శ్లోకాల నుంచి సావిత్రం ప్రాజాపత్యం చ బ్రాహ్మం చాత బృహత్ తథా వార్తా సంచయశాలీన తిలోంచ ఇతి వై గృహే. హరే కృష్ణ. చదవండి మాత. హరే హరే కృష్ణ. చదవండి. సావిత్రం ప్రజాపత్యం చ బ్రహ్మం చాత బృహత్తదా వార్తా సంచయశాలీన శిలోచ ఇతి వై గృహే. పిదప ద్విజుల కొరకై యజ్ఞోపవేత సంస్కారము పిదప ద్విజుల కొరకై యజ్ఞోపవీత సంస్కారము ఆవిష్కరింపబడినది. వేదములను అంగీకరించిన పిమ్మట కనీసం 1 సంవత్సర కాలము అనుసరింపవలసిన నియమములు, మైదున భోగము నుండి పూర్తిగా దూరము నుండుటకు గల నియమములు, వేద నిర్దేశముల దృష్ట్యా నున్న వృత్తులు, గృహస్థ జీవనమందలి వివిధ పంచయ కర్మలు, విసర్జిత ధ్యానమును గ్రహించుచు ఎవరి సహకారము లేకుండా జీవనమును పోషించు విధానములనివి ఆవిష్కరింపబడినట్లు అదియును ఆరంభింపబడినది. హరే కృష్ణ. నేను క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాను, అయితే 4 బ్రహ్మచర్యం గురించి, 4 రకాల గృహస్థం గురించి ఇప్పటి నుంచి మొదలవుతుంది అనమాట. ఈ శ్లోకము పర్టికులర్ గా బ్రహ్మచర్యం గురించి, 4 రకాల బ్రహ్మచర్య పద్ధతులు ఏంటి అని దాన్ని వివరిస్తుంది అనమాట మనకు. ఈ యజ్ఞోపవీతం సంస్కారం అంటే జనోయి ఫంక్షన్ అంటారు, మనం దాన్ని ఏమంటారు, మనం
యజ్ఞోపవీతం ఉపనయనం ఉపనయనం అంటాము. అదే ఉపనయనం ఉపనయనం అంటాం. ఎందుకంటే ముఖ్యంగా ద్విజుల కోసం అవి ఆవిష్కరించబడి, ద్విజులు అంటే బ్రాహ్మణులు. ఎందుకు వాళ్ళని ద్విజులు అంటారు మనం ఇది కూడా ఒకసారి చదువుకున్నాం. తల్లి ద్వారా జన్మ పొందడం ఒకటైతే మళ్ళా గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించి మళ్ళా ఒక జననం పొందుతాడు కాబట్టి ద్విజుడు అంటారు. ఈ వైదిక కర్మలు పాటించకుండా భగవద్భక్తిని పాటించకుండా ఉండేవాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అతన్ని ద్విజ బంధువు అంటారని మనం ఇదివరకు తెలుసుకున్నాం. సో ఈ వీళ్ళకి ఏంటంటే ఈ బ్రహ్మచారి జీవితంలో ముందు 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 ఏ రకంగా వాళ్ళు జీవనాన్ని మలుచుకోవాలి అనేది ట్రైనింగ్ అన్నమాట. అంటే నువ్వు సంసారానికి వెళ్తావా, సన్యాసి అవుతావా, పూర్తి భక్తి మార్గంకి నీ జీవితాన్ని అర్పిస్తావా అనేవంతా కూడా దానికి కావాల్సిన ట్రైనింగ్ ఈ బ్రహ్మచర్యంలో వస్తుంది అనమాట. ఈ సావిత్ర మన ఒకసారి శ్లోక చూపితల్లి నువ్వు కొంచెం శ్లోక కింద. సావిత్ర అంటే ఏంటంటే 3 రాత్రులకు అతను ఆ బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. తర్వాత ప్రజాపత్యం అంటే ఇక్కడ చూడండి, 1 సంవత్సర కాలము అతను ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని నిర్వహించాల్సి వస్తుంది. తర్వాత బ్రాహ్మణ అంటే ఏంటి అంటే వేదాలు పఠించేదాకా, అంటే వేదాధ్యయనం అయ్యేదాకా అతను బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా 4వది అంటే బృహత్ అంటే మరణించేదాకా, అంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలన్నమాట. అతను ఈ వ్యసనం నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ రకం 4 రకాల బ్రహ్మచర్యను మనకు ఈ బ్రహ్మ ద్వారా వివిధ ముఖాల ద్వారా వెలువడ్డాయి అన్నమాట. అవి ఏంటంటే ఈ సావిత్ర అనేది ఆయన యొక్క పూర్వం తూర్పు ముఖం నుంచి చెప్తే, తర్వాత దక్షిణంలో ప్రజాపత్య, తర్వాత పడమటి నుంచి బ్రాహ్మణ, బృహత్ అంటే ఈ ఉత్తరం నుంచి ఈ బృహత్ అనే ఒక బ్రహ్మచర్య విధానం ఉద్భవిస్తుంది అనమాట. శిలా ప్రభుపాద అంటే బ్రహ్మచారి జీవనం మానవ జన ప్రాముఖ్యత గురించి పూర్తి ఉపదేశాలు. అంటే అసలు ఎందుకు మనకి మానవ జన్మకు మిగతా జీవులకు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మానవ జన్మ ఉత్తమ దుర్లభం, మనుషులు ఏంట ఇంపార్టెన్స్ అని చెప్పేది, దానికి తగినటువంటి జ్ఞానాన్ని బ్రహ్మచర్య జీవితంలో చెప్పబడుతుంది అనమాట. అయితే ఆ బ్రహ్మచర్యం నుంచే వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ సంసార జంజాటం నుంచి బయటపడేందుకు, అంటే ఈ బంధాలు మళ్ళా నేను ఈ వ్యామోహాలు నేను చిక్కుకోకూడదు అనే విషయాన్ని అతనికి చెప్పే రకంగానే అతని సిలబస్ కూడా ఏర్పరచబడింది అని శ్రీల ప్రభుపాద గారు ఆయన భాష్యంలో చెప్పారనమాట. అయితే ఎవరైతే ఈ విషయాలకు పూర్తిగా అంగీకరించలేరో, ఎవరైతే ఈ విషయాలను పూర్తిగా పాటించలేరో, తర్వాత వాళ్ళకి ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మళ్ళా ఈ విద్య కాగానే ఇంటికి వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళా వాళ్ళు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ రకంగా వాళ్ళు గృహస్థులుగా మారచ్చు అనమాట. అయితే 2 రకాలు. అందుకే ఎప్పుడు మనకి ఈ టాపిక్ వస్తుంది కదా, వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు, సాఫ్రాన్ ఎందుకు వేసుకుంటారని. సామాన్యంగా సాఫ్రాన్ వేసుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ బ్రహ్మచర్యాన్ని జీవితాంతం పాటించేటట్టు వాళ్ళు నిశ్చయించుకుంటారు. తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఏంటంటే మళ్ళా వాళ్ళు వైవాహిక జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉంటారన్నమాట. మనకు సమాజంలో అందరూ కావాలి. పూర్తి సన్యాసులు అంటే వాళ్ళను ఆదరించేందుకు కూడా గృహస్థాలు కావాలి. కాబట్టి వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అని చెప్పే అర్హత మనకు లేదనమాట. ఇదంతా ఏంటంటే వాళ్ళకి ఒకటి మన స్వభావం మీద, అంటే ఆ విద్యార్థి స్వభావం మీద విద్యార్థికి ఎటువంటి శిక్షణ ఇవ్వబడింది, ఆ శిక్షణ పద్ధతుల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది అనమాట అని చెప్పి శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మా గురువు గారు ప్రభుపాదుల వారి గురుగారు ఎవరు? భక్తి భక్తి సిద్ధాంత సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు. భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజ్ ఆయనే ఆ జన్మ బ్రహ్మచారి, వ్రతశీలుడైన బ్రహ్మచారి అని చెప్పారు. అటువంటి బ్రహ్మచారిని నేను కలిగించుకు వచ్చింది ఆయన్ని నైష్ బ్రహ్మచారి అని చెప్తారు. అంటే అంత నిష్టగా వాడు బ్రహ్మచారిని పాటిస్తారు కాబట్టి నైష్టిక బ్రహ్మచారి అని అతన్ని చెప్పారు. సో ఈ శ్లోకాలు మనకు 4 రకాల బ్రహ్మచార్యం గురించి, తర్వాత వాళ్ళకు ఆప్షన్
చాయిస్. నువ్వు జీవితాంతం ఉన్న బ్రహ్మచారిగా ఉండొచ్చు, లేకుంటే వివాహ జీవితాన్ని ఎన్నుకోవచ్చు. హరే 43వ మాతాజీ శ్లోకంలో ఏంటంటే మాతాజీ చెప్పమ్మా. మాతాజీ ఆ, ఒక్కసారి అది చెప్పరా? సావిత్రం ఫ్రమ్ ఈస్ట్ కదా బ్రహ్మకి వచ్చింది. అవును అవును. ప్రజాపత్యం వెస్టా? సౌత్, దక్షిణం. ఓకే. వెస్ట్ మళ్ళీ ఈస్ బ్రాహ్మణ. బ్రాహ్మణ ఇస్ వెస్ట్. వెస్ట్. ఓకే. బృహత్ ఇస్ నార్థన్. నేను తర్వాత ఈ చార్ట్ పెడతాను అందరికి, ఓకే ఇంగ్లీష్ లో మాతాజీ. పెడతాను, దాన్ని బట్టి చూసుకోవచ్చు మీరు. ఓకే తర్వాత మాతాజీ. బృహస్పతి గురించి అన్నమాట. దీంట్లో ఏం చెప్పారంటే వార్త, సంచయ, శాలీన, శిలోంచన. అది one second. ఈ 42nd శ్లోకానే కింద 4 లైన్లు ఉన్నాయి. అంటే 42లో ఫస్ట్ 4 ఏమో బ్రహ్మచర్యాన్ని గురించి చెప్తే, కింద 4 ఏంటంటే గృహస్థాలు. గృహస్థాలు ఏంటి అంటే వాళ్లకు వార్త అంటే వాళ్ళ వాళ్ళు ఏదైనా వృత్తులు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఆ చాయిస్ ఉంది. ఓకే. వాళ్ళు తూర్పు ముఖ నుంచి ఉద్భవిస్తారు. సంచయ అంటే వాళ్ళు యజ్ఞ కర్మని నిర్వర్తిస్తుంటారనమాట. వాళ్ళు దక్షిణ ముఖ నుంచి ఉద్భవిస్తే శాలీన అంటే ఏంటి అంటే వాళ్ళు ఆ ఎవరిని యాచించకుండా ఎవరన్నా ఇస్తే వాళ్లకు ఆ భిక్ష తీసుకుంటారనమాట. అటు వాళ్ళకి అది అలౌడ్. తర్వాత శీలోంచన అంటే వాళ్ళు ఎంత అంటే ఎవరిని అడగరు, వాళ్ళకి ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు. కానీ ఈ పొలాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పొలాల కిందికి రాలి పడిపోయి ఉంటాయి కదా బియ్యం, ధాన్యాలు, వాటిని సేకరించి దాని ద్వారా వాళ్ళు ఉదరాన్ని పోషించుకుంటారు. ఈ రకంగా 4 రకాలైనటువంటి ఆ గృహస్థాన్ని మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో వానప్రస్థాలు 4 రకాలు, సన్యాసులు 4 రకాల గురించి చెప్పారన్నమాట. సో 42 శ్లోకంలో మనకు బ్రహ్మచర్యం, గృహస్థాల గురించి చెప్తే 43లో వైకానసా వాలకిల్యౌదుంబరాః పేన పావనే న్యాసే కుటీచకః పూర్వం బహ్వోదోహం సనిష్క్రియౌ. హరే కృష్ణ. ఇవి మాతాజీ నేను సొంతంగా చెప్పట్లేదు, అర్థాలు చక్కగా ఉన్నాయి. మీరు తర్వాత మీకు టైం దొరికినప్పుడు ఒకసారి ఫుల్ చదువుకోండి. ఓకే. నేను షార్ట్ చేసి చెప్తున్నా, చదువుకోండి. మాతాజీ ఎవరైనా చదవండి 43 శ్లోక. హరే కృష్ణ చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. వైకానస వాలకిల్యాదుంబరా కేనా పావనే న్యాసే కుటీచకః పూర్వం బ్రహ్మ్యోదో హంస నిష్కియౌ. వైకానసులు, వాలకీల్యులు, ఔదుబంబరులు, ఔదుంబరులు, హేనపులు అనునవి వర్ణాశ్రమ జీవనమందలి 4 విభాగములు. కుటీచకులు, భ్రయోదకులు, హంసలు, నిష్క్రియులు అనునవి సన్యాస జీవనమందలి 4 విభాగములు. ఇవన్నీ బ్రహ్మ నుండి ప్రకటమైనవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి మనకు రిమైండ్ చేస్తున్నారు ఇవన్నీ బ్రహ్మ నుంచే ఉద్భవించాయి అని. అంటే ఎంత ఆయన, అందుకే ఆయనను ప్రజాపతి, మన పితామహ అనేది సమస్తం ఆయనే మన కోసం తయారు చేశారనమాట. ఆయన ద్వారా అన్ని ప్రకటమయ్యాయి. ఇక్కడ ఈ 4 రకాలు ఏంటంటే వైకానస అంటే తెలుగులో క్రియాశీల జీవనం నుంచి విరమణ పొంది అర్ధపక్వ ఆహారంపై జీవించేవాళ్ళు. అంటే వాళ్ళు యాక్టివ్ గా దాన్ని సంపాదించాలి, ఒక ఉదర పోషణార్థం పని చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు గృహస్థులు చూసాం కదా, అట్లా లేదనమాట వీళ్ళకు. వాళ్ళు ఏంటి అంటే ఏది దొరికితే అది, తర్వాత వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి అక్కడ దొరికినటువంటి అడవి ధాన్యాలు వీటన్నిటి మీద వాళ్ళు జీవిస్తారనమాట. వాళ్ళకిల్య అంటే కొంచెం అన్నం దొరికింది అనుకోండి, వాళ్ళకి ఆహారం దొరికింది అనుకోండి, ముందు సేకరించిన ఆహారాన్ని వాళ్ళు వదిలేస్తారు. అంటే మనలా కాదు, మనం ఏంటంటే మనకి ఇంకా 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 మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం ప్రతిదీ.
కానీ వాళ్ళు అట్లా కాదు. ఈ రోజు ఆహారం దొరికితే నిన్నటి ఆహారాన్ని వాళ్ళు వదిలేసేసుకుంటారు. అంత డిటాచ్డ్ అనమాట. దాచిపెట్టుకోవడం, రేపటి గురించి ఆలోచించడం అనే భావన వాళ్ళలో ఉండదు. ఉండకూడదు కూడా. మళ్ళా ఉంటే మళ్ళా లంపటాలు. ఆ కౌపీనార్థం అతను ఒకతను సంసారాన్ని పెంచి ఆఖరికి మెయిన్ ఆ ధ్యానాన్ని ఎట్లా తప్పుకున్నాడో అట్లా జరగకుండా ఉండాలంటే ఈ రకంగా చేయాలన్నమాట. డిటాచ్డ్ గా ఉండాలి. తర్వాత ఏంటంటే ఔదుంబరహ అంటే అతను లేచినాక ఎటువైపు పోతే అంటే అతను పర్టికులర్ గా ఈ దిక్కే వెళ్ళాలి ఆ దిక్కే అని లేదు. ఆ లేవగానే అతను ఎటు వెళ్ళాలని అనిపిస్తుందో అటే వెళ్తాడు. అటు వెళ్ళినప్పుడు తన ప్రయాణంలో ఏది దొరికితే దాంతోనే అతను జీవిస్తాడన్నమాట. పేనప అంటే ఆ గృహస్థాల్లో వాళ్ళు ఎట్లయితే పంటలు పొలాల్లో రాలిన ధాన్యాన్ని స్వీకరిస్తారో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ అడవుల్లో ఉంటారు కాబట్టి వృక్షాల నుంచి రాలినటువంటి ఫలాల మీదనే వాళ్ళు జీవితాన్ని సాగిస్తారు. మన హరిదాస్ ఠాకూర్జీ ఆయన ఏం చేసేవారు, ఆకులు ఏవైతే నుంచి పడిపోయావో వాటిని అని అంటే వాళ్ళు అంత ఆ ఈ ఆహారం మీద గాని వాళ్ళ జీవనం మీద గాని వాళ్ళకంత అటాచ్మెంట్ దాని యొక్క అనుబంధం అంతా గట్టిగా ఉండకపోయేది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఇంకా ఉన్నతమైనది అనమాట. తర్వాత ఈ 4 రకాల సన్యాసులు ఎవరు అని చెప్పారు అంటే కుటీచక, ఫస్ట్ వైఖానస, కుటీచకనే న్యాసే కుటీచక అంటే ఏంటి అంటే ఆసక్తి రహితంగా గృహంలోందరి జీవితం. వాళ్లకు ఆ తన ఒక ఆశ్రమంలోనే ఉండి తర్వాత అతను చేయాల్సిన విధుల్ని నిర్వహించడం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బహోదా అంటే ఏంటంటే జ్ఞాన సంపార్జనలో మిగతా కర్మలన్నింటినీ కూడా అతను విసర్జించేవాడు. ఫస్ట్ అతను ఏంటంటే జ్ఞాన సముపార్జనలో ఆయన యొక్క పర్ణశాలలో కుటీరంలో వండుకుంటూ తర్వాత ఆయన యొక్క ధర్మాన్ని నిర్వర్తించేవాడైతే, రెండో అతను జ్ఞాన సముపార్జనలో మిగతా అన్నిటిని కూడా అతను త్యజించేస్తారనమాట. తర్వాత మూడో వాళ్ళు ఎవరు అంటే హంస, అంటే కేవలం జ్ఞాన సముపార్జనే, వాళ్ళకి ఆహారాదుల మీద కర్మలు నిర్వహించడం మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. మాతాజీ వీళ్ళు సన్యాసులు కదా, వీళ్ళకేం కర్మలు ఉంటాయి అని అనుకోవచ్చు. ఈ సన్యాసులు వాళ్ళు కూడా మన యజ్ఞాలు అవన్నీ చేయడం మనం రాముల వారి టైంలో చూసాం. విశ్వామిత్రులు, మిగతా సన్యాసులు, ఋషులు వాళ్ళంతా ఏం చేశారు, రోజు అగ్ని రాజులు చేసి లోక కళ్యాణం కోసం ఎప్పుడు కూడా వాళ్ళు యజ్ఞించేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా చేయరన్నమాట. ఇంకా ఆఖరి వాళ్ళు ఏంటి అంటే హంస, అంటే మన సౌపార్జనలోనే పూర్తి కేంద్రీకరణ ఉంటే, నిష్క్రియ అంటే అతను జ్ఞానాన్ని పొందినవాడు అన్నమాట. అన్ని రకాల కార్యాలని ఆపేసి, నిష్క్రియ అంటే క్రియలు ఎటువంటివి చేయకుండా అన్ని కార్యాలు ఆపేసి అతను జ్ఞానాన్ని పొందినవాడు, దివ్యానుభూతిని తెలుసుకున్నవాడు. ఈ రకంగా 4 రకాల సన్యాసులను మన సన్యాస ఆశ్రమంలో చూడొచ్చు. దాంట్లో కుటీచక, బహోదహ, హంస, నిష్క్రియ, ఈ 4 రకాలు అనమాట. శిల ప్రభుపాద చాలా చిన్న భాష్యం ఇచ్చారు దీనికి. వర్ణాశ్రమ ఎందుకు చెప్పారు అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పుకుంటూ బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థాలుగా చెప్పబట్టినటువంటి వర్ణాశ్రమ ధర్మము అదేం ఇప్పుడు రీసెంట్ది కాదు. తెలియని వాళ్ళు అది ఇప్పుడు వచ్చింది అనుకోని ఎందుకు అభ్యర్థన ఉందంటే, మనకు సామాన్యంగా ఇండియాలో ఈ కులాలు, వర్గ విభేదాలు ఇవన్నీ చూస్తే సృష్టించబడ్డాయి అని అనుకుంటారు. కానీ ఇవి సృష్టి ఆది నుంచే ఉన్నాయి. భగవంతుడు బ్రహ్మ ద్వారా ఇవన్నీ సృష్టించారు అనే విషయాన్ని మనము భగవద్గీతలో ఆయన స్వయంగా చెప్పడం గుర్తు తెచ్చుకోవచ్చు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. అది అంటే ఇవన్నీ ఆది నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు అనే విషయాన్ని మళ్ళా ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 44వ శ్లోకంలో
ఇంకా ఏమేమి చెప్పబడ్డాయి అనేది ఆన్వీక్షికీ త్రయీ వార్త దండనీతి తథైవ చ ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః. హరే కృష్ణ. చదవండి ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. చదవాలా? చదవండి. ఆన్వీక్షికీ త్రయీ వార్త దండనీతిస్తదైవ చ ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః. తర్కశాస్త్రము, జీవితపు వైదిక గమ్యములు, శాంతి భద్రతలు, నీతి సూత్రములు, భూభువః స్వః అనడి ప్రసిద్ధ మంత్రములన్నీను బ్రహ్మదేవుని ముఖముల నుండి ప్రకటితమైనవి. ఓంకారము అతని హృదయం నుండి వ్యక్తమయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఈ 44వ శ్లోకం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కళలేంటి, శాస్త్రాలేంటి, తర్వాత పఠించే మంత్రాలు ఏంటి అనేవి ఇక్కడ మనకు చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అన్వీక్షికి అంటే తర్కశాస్త్రం. తర్కశాస్త్రం అంటే మనం దాని గురించి ఇది ఎందుకు అది ఎందుకు అని వాటి గురించి ఆలోచిస్తూ తర్కిస్తుంటాం కదా, డిస్కషన్స్. అదనమాట ఈ అంటే లాజిక్, ఇది ఎందుకు కాకూడదు, అది ఎందుకు అయింది, ఈ రకమైన ఆలోచనలు వస్తాయి కదా, అదంతా శాస్త్రంలో చెప్పబడతారు అనమాట. తర్వాత ధర్మ, ఇవి ఇక్కడ జీవిత వైదిక గమ్యములు అన్నారు కదా, ఈ వార్త అంటే ధర్మ అర్థ కామ, ఈ మూడు మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఈ మూడు గమ్యాలు మనం చేసే పనులన్నీ కూడా ఏం చేస్తామంటే ధర్మార్థ కామ మోక్షాల కోసం ఆలోచిస్తుంటాం. ఇక్కడ కామం గురించి చెప్పలేదు, మెయిన్ గా ధర్మము, అర్థము, మోక్షం, ఈ మూడిటి గురించి. తర్వాత దండనీతి అంటే ఏంటంటే శాంతి భద్రత ఎలా కాపాడాలి, అంటే తప్పు చేసినప్పుడు శాంతి భద్రతలకు ఏదైనా భంగం కలిగిస్తే వాళ్ళని ఎలా శిక్షించాలి, శాంతిని ఎలా కాపాడాలి, ఇదంతా మనకు చెప్పేది దండనీతి అనమాట. ఆ దండనీతి కూడా బ్రహ్మ ద్వారానే ప్రకటితమవుతుంది. తర్వాత మోరల్ కోడ్స్, మనం ఏ రకంగా నీతి సూత్రాలంటే ఏ రకమైన జీవనాన్ని చేయాలి, సమాజానికి వాడి శాంతి భద్రతలు భగ్నం కాకుండా, ఇంకోటి కష్టం కాకుండా ఏ రకంగా జీవించాలి అనేది ఈ నీతి సూత్రాల్లో చెప్పబడుతుంది అన్నమాట. ఇవే కాక మనకు గాయత్రి మంత్రంలో చెప్పుకునే ముఖ్యమైనటువంటి ఆ మంత్రం భూభువ స్వహ అనే, ఇది ప్రసిద్ధ మంత్రం. ఈ మధ్య కాలంలో ఎన్నో చోట్ల నేను విన్నా, కార్లో వాడు రివర్స్ చేస్తుంటే కూడా ఆ సౌండ్ వస్తుంది. అంటే ఆ మంత్రాన్ని వాళ్ళు ఆ రకంగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ గొప్ప మంత్రం కూడా బ్రహ్మ యొక్క ముఖం నుంచి ప్రకటితమైంది అని చెప్తూ, ఓంకారం ఒకటి, ఆ ప్రణవ నాదం ఉంది కదా, ఆ ప్రణవనాదం మట్టుకు దహ్రత బ్రహ్మ యొక్క హృదయం నుంచి వ్యక్తపరచబడింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏవేవైతే వచ్చాయో ఈ శాస్త్రాలు, తర్వాత ధర్మార్థ మోక్షాలు అవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క 4 ముఖాల నుంచి. ఆర్డర్ ఎట్లా వస్తుందట అంటే ఫస్ట్ తూర్పు నుంచి మొదలై తూర్పు, తర్వాత దక్షిణ, తర్వాత పడమట అండ్ ఉత్తరం, ఆ ఆర్డర్ లో అవన్నీ ప్రకటితయ్యాట. 5వ శ్లోకంలో మళ్ళీ ఇక్కడ గురించి చెప్తున్నారు. తస్యోష్ణీకాశీలోమభ్యో గాయత్రీ చ త్వచో విభోః తిష్ఠుం మాం సాత్సుతో మాంసాత్ త్రిష్టు మాంసాత్ స్మృత అనుష్టు జగతి అస్నః ప్రజాపతే. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం పెద్ద వర్డ్ ఇచ్చిండ్రు, అది స్ప్లిట్ చేసి చూడాలి. ఎవరైనా వర్డ్ మీనింగ్ చూసుకుంటూ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విష్ణు మాంసాత్ స్మృతః అనుష్టు జగతి అస్నః ప్రజాప్తేః, ఇది అన్నమాట. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. తస్యోష్ణీకాశీలోమభ్యో గాయత్రీ చ త్వచో విభోః. తస్యోష్ణీకాశీలోమభ్యో గాయత్రీ చ త్వచో విభోః తృష్ణుం మాంసాత్ స్నుతో నుష్టుబ్జ
తృష్ణుం మాం సాత్నుతో నుష్టు సాత్నుతో నుష్టుబ్జ గత్యస్తః ప్రజాపతేః. హరే కృష్ణ. శ్రీల ఇది మనకు గ్రీక్ అండ్ ప్రభుపాదికి లాటిన్ జై. లాగా ఉంది కదా ఇవన్నీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చదవండి మాతాజీ, చదవండి అది. శ్రీల ప్రభుపాదికి జై. తదనంతరము సర్వశక్తిమంతుడు ప్రజాపతి యొక్క దేహరామముల నుండి సాహిత్య కళ ఊష్ణిక్కు ఉత్పన్నమయ్యను. ప్రధాన వేద మంత్రముకు గాయత్రి అతని చర్మము నుండి, త్రిష్ణుప్పు అని అతని మాంసము నుండి, అనుష్టుప్పు అని అతని రక్తనాళముల నుండి, జగతి అతని ఎముకల నుండి ఉత్పన్నమయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీటన్నిటి ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు ఇస్తున్నారు మైత్రేయుడు? విదురుడు అడిగాడు కదా, 35వ శ్లోకంలో అడిగారు ఏ భాగం నుంచి ఎలా ఎవరెవరు ఉత్పన్నమయ్యారు అని. వాటికి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు అనమాట. 45, 46 శ్లోకాల్లో ఏంటి అంటే తర్వాత ఇవన్నీ ఏ రకంగా చందోబద్ధంగా వ్రాయడము, వ్యక్తీకరణ, వీటి గురించి వివరాలు మనకు 45, 46 శ్లోకాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. ఈ 45 శ్లోకం 46 కలిసి ఒక్కసారి చదువుకుందాం. మజ్జాయాః పంక్తిరుత్పన్న బృహతి ప్రాణతో భవత్. హరే కృష్ణ. చదవండి ఎవరన్నా. కంప్లీట్ చేసిరా మాతాజీ? ఒక్కలైనా కదా. హరే కృష్ణ మాతాజీ. మజ్జాయాం పంక్తిరుత్పన్న బృహతి ప్రాణతో భవత్. పద్యరచన కళ పంక్తి అతని మధ్య నుండి, బృహతి అనడి మరి ఒక రకపు పద్యము అతని జీవుల ప్రభు ప్రాణము నుండి ఉత్పన్నమయ్యను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇవన్నీ మనకు వీటి గురించి సంబంధించిన జ్ఞానం మనకు సరిగ్గా లేదు, కానీ వీటి గురించి తెలుసుకుంటూ కొంచెం ఇంకొద్దిగా డీప్ గా పోనక్కర్లేదు. వాటి నుంచి తెలుసుకోవాలి అంటే ఏంటంటే ఈ ఉష్ణిక్ అంటే ఏంటంటే 28 అక్షరాలతో 28 అక్షరాలతో కూడుకున్నటువంటి కళ. ఎప్పుడైతే మనం మన భావాన్ని ఒక కవిత రూపంలో చెప్తామో అదనమాట. ఆ కళారూపకంగా 24 అక్షరాలతో చెప్పబడింది అనమాట. తర్వాత దాన్ని నెక్స్ట్ ఏంటంటే గాయత్రి గురించి చెప్పారు. గాయత్రి ఏంటంటే 24 అక్షరాలు కలిసి ఉంటాయి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. అవి మనం మొత్తం కౌంట్ చేసుకుంటే 24 అక్షరాలు వస్తాయి. అది వేదాల్లో చాలా ముఖ్యమైన మంత్రం అన్నమాట. అది బ్రహ్మ యొక్క చర్మం నుంచి, ఫస్ట్ ఏమో చర్మం మీద ఉండేటువంటి రోమాల నుంచి వస్తే, దేహ రోమాల నుంచి ఏమొచ్చింది, తర్వాత ఈ ఉష్ణిక్ సాహిత్య కళ వస్తే, ప్రధానమైన వేదమంత్రమైనటువంటి గాయత్రి అని చర్మం నుంచి ఉద్భవిస్తుంది. తర్వాత తిష్ణుప్ అన్నారు. తిష్ణుప్ అంటే అది 44 అక్షరాలు, సిలబల్స్, యాక్చువల్ గా అక్షరాలు 44 సిలబల్స్ కన్ఫ్యూజ్ కాకుండా. అది బ్రహ్మ యొక్క కండరాల నుంచి, ఆయన యొక్క మాంసం నుంచి అవి ఉద్భవిస్తాను. అనుష్టు అంటే 32 సిలబల్స్ కూడుకున్నది, ఆయన యొక్క రక్తనాళాల నుంచి ఉద్భవిస్తుంది అనమాట. తర్వాత జగతి అనేది 48 అక్షరాలతో కూడుకున్నట్టుదన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఈ సాహిత్య కళకు, ఆ తర్వాత ఆ వాక్కుకు సంబంధించిన, స్తోత్రాలకు సంబంధించిన అనమాట. జగతి అనేది ఆయన ఎముకల నుంచి ఉత్పన్నమైంది. అదే పద్య రచన చేసే కళ, ఆ పద్య రచన చేసే కళను పంక్తి అంటారు. అది 40 అక్షరాలతో కూడి, మధ్య అంటే బోన్ మ్యారో నుంచి, బ్రహ్మ యొక్క నుంచి ఉత్పన్నం అవుతుంది అనమాట. బుద్ధి అనేది 36 సిలబల్స్. దీనికి కూడా 36 అక్షరాలుండి, అది ఇంకో రకంగా పద్యాలు రచించే విధానం అనమాట. అది ఆయన యొక్క ఎవరైతే మన జీవనాన్ని ఇచ్చారో, ఈ సృష్టిని రచించారో అటువంటి బ్రహ్మ యొక్క ప్రాణం నుంచి అది ఉత్పన్నమవుతుంది అన్నమాట. ఈ రకంగా అన్ని బ్రహ్మ యొక్క వివిధ భాగాల నుంచి ఉత్పన్నమవుతాయి. ఈ 47వ శ్లోకం టైం ఉంది కదా, నో ప్రాబ్లం. స్పర్శస్థ
भवजीवः स्वरो देह उदाहृतः उष्माणमिन्द्रियाण्याहुर् अन्तस्ताबलमात्मनः स्वरा सप्तविहारेण భవంతి స్మ ప్రజాపతి. ఇంతకుముందు మాత చదువుతా అన్నారు సంజయ్ మాతాతో పాటు. మాత చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్పర్శత్యా భవజీవః స్వరో దేహ ఉదాహృత ఉష్మాణమింద్రియాణ్యపురస్తాః స్థాబలమాత్మనః స్వరాः సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతేః. బ్రహ్మదేవుని ఆత్మ స్పర్శవర్ణములుగాను, అతని దేహము స్వర్ణవర్ణములుగాను, అతని ఇంద్రియములు ఉష్మవర్ణములుగాను, అతని బలము అంతస్థ వర్ణములుగాను, అతని ఇంద్రియ కర్మలు సంగీతపు సప్తస్వరములుగాను ప్రకటితమైనవి. హరే కృష్ణ. తప్పులు పోయినాయా మాత? హరే కృష్ణ. రెండో లైన్ లో ఉష్మాణమింద్రియాణ్యాహుర్ అంతస్థః అది రెండో లైన్. కొంచెం ఈ శ్లోకాలు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయా? బలమాత్మనః. నాగమణి మాతాజీనా చదివింది? అవును మాతాజీ. ఇంతకుముందు మీరేనా ఇంకో మాతాజీ చదువుతున్నారా? నేనే. మీరేనా? అదే గొంతు కానీ నేను గుర్తుపట్టలేదు, అందుకే డౌట్ వచ్చింది. థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ. ఈ 47వ శ్లోకంలో ఏవైతే మనం శబ్దాలు వింటామో, ఆడిబుల్ సౌండ్స్ అన్నారు, మనం వినే శబ్దాలు, తర్వాత ఈ శబ్ద బ్రహ్మ అంటే ఏంటి, తర్వాత ఈ మనం అచ్చులు అల్లు అని నేర్చుకున్నాం కదా చిన్న, అంటే ఏంటంటే వోల్స్ అండ్ కన్సోనెంట్స్ అంటారు, అచ్చులు హల్లులు. ఇవన్నీ కూడా బ్రహ్మ ద్వారానే వస్తాయి. బ్రహ్మ ద్వారా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన ప్రాణం నుంచి, అంటే ఆత్మ నుంచి, దేహం నుంచి, ఆయన ఇంద్రియాల నుంచి, ఆయన బలం నుంచి, తర్వాత ఆయన యొక్క ఇంద్రియ కర్మల నుంచి వస్తున్నాడు. ఇంద్రియ కర్మలు. సో ఇక్కడ భాష్యంలో శిలా ప్రభుపాద గారు చాలా చక్కగా, అంటే మనకు అరటిపండు వచ్చి చేతులు పెట్టినట్టుగా చెప్పారనమాట. ఇక్కడ ఏమన్నారంటే సంస్కృత భాష ఎందు 13 అచ్చులు 35 హల్లులు కలవు. అది మన తెలుగులో, తర్వాత మలయాళంలో ఇవన్నీ ఉన్నాయట. మొత్తం 56 కదా, 35 13 58 అంతేనా? ఉండండి, 35 38 56 కదా మాతాజీ? ఇంకా ఎక్కువ మనకు 56 కదా? ఏంది మాతాజీ ఇంకా వినపట్లేదు. మూడు ఉభయాక్షరాలు అంటారు అదే మాతాజీ. ఈ విందులు ఇయ్యలేదు, అరసున్న విసర్గ. ఇవి చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే మనకి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏమన్నారంటే ఈ గురించి మొత్తం చెప్తావు, అర్థం చెప్తావు. ఈ కాకాగా ఉండేవి హల్లులు. తర్వాత వీటన్నిటిలో ఏంటంటే మొదటి 35 అక్షరాన్ని స్పర్శ వర్ణములు అక్షరాన్ని పిలుస్తారు. తర్వాత 4 అంతస్థ వర్ణాలు కూడా ఉంటాయి అని చెప్పి వాటిని ఊష్మ వర్ణములందు 3 షావర్ణములు కలవు. అవే తాళవ్యము, మూర్ధవ్యము, దంత్యం అని పిలవను. మనకి ఇంత డీటెయిల్ గా మనం ఎప్పుడు వీటిని. ఇంకా ఇవి కాక ఏంటంటే మన సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళందరూ చేసేది సరి గమ ప ని ఇవన్నమాట. మళ్ళా పద ని స అంటాం, సరి గమ పద ని, సరి గమ పద ని, 7 అక్షరాలు. ఇవి కూడా సంగీతంలో ఉండే సప్త స్వరాలు. ఇవి కూడా బ్రహ్మ నుంచి వచ్చాయి. ఇవన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే శబ్ద బ్రహ్మ అంటాం. అంటే ఆధ్యాత్మికంగా వచ్చిన ధ్వని, బ్రహ్మ ద్వారా వచ్చిన ధ్వని అన్నమాట. అందుకని బ్రహ్మదేవుడిని ఏమన్నారు ఇక్కడ, మహాకల్పం నందు శబ్ద బ్రహ్మముగా సృజింపబడినని తెలుపబడింది. ఈ అక్షరాలు, హల్లులు, అచ్చులు, సంగీతాల నుండి సప్త స్వరాలు ఇవన్నీ కూడా ఆయనే శబ్ద బ్రహ్మంగా సృజించారు. అందుకే వేదాన్ని కూడా మనం శబ్ద బ్రహ్మమే అంటాము. కాబట్టి వీటికి ఏంటంటే మనం లౌకికంగా మనం వాటిని ఏమీ వ్యాఖ్యానం చేయలేవు. అది భగవద్దత్తమైంది, ఆధ్యాత్మిక పరమైంది అనమాట. లౌకికంగా మనకు పరిచయం ఉన్నటువంటి అక్షరంతో సూచించినప్పటికీ
వేదములు యథారూపమునందే ఉచ్చరించవలెను. వాళ్ళు మన మన ఆ మనకు అనుకూలంగా ఉండేందుకు మనకి అతిథులతో చూపించినప్పటికీ ఆ వేదాలు అనేది ఏంటి, అది వాగ్మయం అనేది ఏంటి అంటే అవి దివ్యమైనవి. ఆ యథారూపంలోనే మనం వాటిని గ్రహించుకోవాలి, ఉచ్చరించుకోవాలి అని చెప్పారు. అందుకే ఆ వేదాలు ఉచ్చరించిన వాళ్ళకు కూడా ఆ శక్తి చాలా వచ్చేది. ఆ కాలంలో వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే జరిగిపోయేది. ఒక మాట మనకి శపిస్తే అది ఎంబడి జరిగిపోయేది. ఆ పవర్ ఎందుకు వచ్చిందంటే నిరంతరం వాళ్ళ వేదాధ్యయనం చేయడం వల్ల పుట్టినటువంటి శక్తి వల్ల అన్నమాట. అది ఆధ్యాత్మిక పరమైంది కానీ లౌకిక పరమైంది కాదు. అందుకే శిలా ప్రభుపాద ఏంటంటే ఏదీను భౌతికం కాదు, ప్రతిదీ దాని మూలకం ఆధ్యాత్మిక జగమునందు కలిగి ఉంటే అందులో కారణం. అంటే మన లౌకికం అనుకున్నా దానికి ఆధారం అది ఆధ్యాత్మిక ప్రపంచంతో ముడి ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి కూడా ఏది భౌతికమైంది కాదు అని చెప్తున్నారు. కానీ మనకు తెలవాలని ఈ భౌతిక జగాన్ని ఏమో మాయగా సూచిస్తున్నారు. ఎవరైతే ఆత్మదర్శనంలో అంటే భగవత్ తత్వాన్ని జీర్ణించుకున్న వాళ్ళు, జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఒకటే ఆత్మ. మిగతా అవన్నిటి మీద వాళ్ళకు ఎటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు అనమాట. ఆత్మనే అన్ని వాటి, వేరే ఏం అక్కర్లేదు. ఇలా ప్రభుపాద ద్వారా మనకు చెప్పడం జరిగింది అనమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ మన భాషలో ఉండే అచ్చులు, అలలు, సప్త స్వరాలు, ఇవన్నీ తర్వాత వేద వాంగ్మయాలు, వేదాల్లో వచ్చే ఆ శబ్దాలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనవి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకాలు 48 శబ్ద బ్రహ్మాత్మ, ఇది కంటిన్యూషన్. మనం ఇంతకుముందే చెప్పాం కదా, వేద వాగ్మయాలు, శబ్ద రూపాలు, శబ్ద బ్రహ్మాలు అని చెప్పాం కదా. ఎందుకంటే ఇవన్నీ భగవద్దత్తమైనవి, భగవంతుడి నుంచి బ్రహ్మ ద్వారా ఉద్భవించినవి కాబట్టి. శబ్ద బ్రహ్మాత్మనస్య వ్యక్త వ్యక్తాత్మన పరః బ్రహ్మ అవభాతి వితతో నానా శక్త్యుపబృంహితః. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. సరే, కొత్త వాళ్ళు చదవండి. చదవండి. హరే కృష్ణ. శబ్ద బ్రహ్మాత్మనస్తస్య వ్యక్త వ్యక్తాత్మనః పరః బ్రహ్మ అవభాతి వితతో నానా శక్త్యుప బృంహితః. శబ్ద బ్రహ్మమునకు మూలముగా బ్రహ్మదేవుడు దేవదేవుని యొక్క స్వీయ ప్రాతినిధ్యమై ఉన్నాడు. తత్కారణమున వ్యక్త భావనకు అతడు అతీతుడు. పరతత్వము యొక్క పూర్ణ రూపమైన అతని యందు నానావిధ శక్తులు ఉపబృంహితమైనవి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మ యొక్క గొప్పదనాన్ని చెప్తున్నారు అనమాట. ఈ శబ్ద బ్రహ్మానికి ధనుడు, వేదాల యొక్క జ్ఞానం, వేదాల యొక్క శబ్దాలు, వీటన్నిటి ఏంటి బ్రహ్మదేవుడు. వాటికి మూలం ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎవరు అంటే భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్. అంటే యాక్చువల్గా మనం ఎదురికే తెలుసుకున్న వేదాలు, వీటన్నిటి కూడా భగవంతుడే కారణం. ఆయన 15th chapter లో కూడా చెప్పారు, వేదాలకు మూలం ఆయనే, వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది ఆయన గురించి అని. సో అటువంటి వేదాలు ఎవరైతే శబ్ద బ్రహ్మంగా ప్రకటితమవుతుందో ఆ బ్రహ్మ భగవంతుని యొక్క ప్రతినిధి అని చెప్తున్నారు అనమాట. చెప్పే ఆయన మనం ఈ మిగతా స్థితులన్నిటికీ అతనే అతీతుడు. తర్వాత ఏంటంటే భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి, పరతత్వం అంటే భగవంతుడు, ఆ పరతత్వం యొక్క పూర్ణ రూపంలో అతను ఆ భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి ఆయన యొక్క శక్తులన్నీ కూడా ఈయనలో స్థితమై ఉన్నాయి అని చెప్తున్నారు. ఉపబృంహితమైనది, దానికి ఇంగ్లీష్ పదం నేను తర్వాత చూసి చెప్తా. ప్రతిష్ఠితమైనది అని దాని మీనింగ్ చెప్పారు ఇంకా సింపుల్ గా. ఉపబృంహిత అంటే ప్రతిష్టమైనది. భగవంతుని యొక్క ప్రతినిధి అయినటువంటి బ్రహ్మ, ఆయన ఏంటంటే బ్రహ్మలో ఆ శక్తులు, భగవంతుని యొక్క శక్తులన్నీ కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకు వ్యక్తమయ్యాయి అంటే వీటిని ఈ రకంగా ఆయనే చేస్తున్నారు కాబట్టి ఆయనలో ఆ శక్తులన్నీ ప్రతిష్ఠితమయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ శిల ప్రభుపాద వారు ఏం చెప్తారంటే బ్రహ్మదేవుని పదవి విశ్వమునందు అత్యున్నత బాధ్యతాయుతమవుతుంది. చాలా
చాలా చాలా చాలా రెస్పాన్సిబుల్ పోస్ట్ అయిందన్నమాట. భగవంతుని యొక్క ప్రతినిధిగా ఆయన చేస్తున్నారు. ఆ ఆ మనం ఇదివరకు కూడా చాలా తెలుసుకున్నాం. ఆ బ్రహ్మ అనే ఒక పదవి పరిపూర్ణమైన వ్యక్తికే అది ఇవ్వబడుతుంది అన్నమాట. అన్ని రకాల అర్హుడైన వ్యక్తికే అది ఇవ్వబడుతుంది. అయితే కొన్నిసార్లు ఎవ్వరు ఆ పదవికి తగిన వాడు లేకుంటే సాక్షాత్ ఆ దేవదేవుడే బ్రహ్మదేవుడిగా వస్తారనమాట. అయితే బ్రహ్మదేవుడు ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని యొక్క ప్రతినిధి ఉన్నారు. ఫస్ట్ జీవి భగవంతుడి ద్వారా ఉద్భవింపజేసినటువంటి ప్రథమ జీవి బ్రహ్మ. ఆయన ఏంటంటే ఈ ప్రణవం ఏదైతే ఓం అని చెప్తామో ఆ ప్రణవనాదము బ్రహ్మ నుంచే వస్తుంది. కాబట్టి అతను చాలా శక్తి సమన్వితుడు అని ఇలా ప్రభుపాద చెప్తున్నారు. ఆ శక్తి నుంచే ఇంద్రుడు చంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా ప్రకటితం అవుతారు. మనం ముందు చాప్టర్స్ లో నేర్చుకున్నాం ఏ రకంగా దేవతలు ఆయన ద్వారా విసర్గ ద్వారా సృష్టించబడతారు అని చెప్తూ మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని మనము శంకించేందుకు లేదు. కొందరు ఏంటంటే అల్ప జ్ఞానంతో మీరు ఇటువంటి బ్రహ్మ ఏ బ్రహ్మ అయితే సొంత కూతుర్ని కామవాంఛతో ఊహించుకున్నాడో అటువంటి బ్రహ్మను మీరు పూజిస్తున్నారు అని వాళ్ళు అంటారు తెలియక. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు శిలా ప్రభుపాద వారు సొంత పుత్రికనే భోగించడం నైజం ప్రదర్శించినప్పటికీ అతని ఆధ్యాత్మిక విలువలను మనము కించపరచరాదు. ఎందుకంటే భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహించిన వాడు అంత అత్యున్నతమైన పదవిలో ఉన్నవారు అనమాట. అని అతనిచే అటు నైజం యొక్క ప్రదర్శన వెనుక ఒక ప్రయోజనం ఉన్నది కనుక సాధారణ జీవనం వల్ల అతన్ని నిందించరాదు. ఆయన చేసిన పనులకు ఉంది కాబట్టి అందరితో సమానంగా అతన్ని భావించి అతనేమో నిందించరాదు. వైష్ణవులను నిందించడమే వైష్ణవాపరాధం అయితే భగవంతుడి ప్రాతినిధ్యం ఉన్నటువంటి బ్రహ్మను మనకి జ్ఞానంతో అతని గురించి నింద చేయకూడదు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. చెప్పి ఈ నెక్స్ట్ శ్లోకాల్లో 49 శ్లోకాలు అదొక్కటి చెప్పి ఆపేస్తా. తతో పరాముపాదాయ ససర్గాయ మనో తదనంతరం బ్రహ్మ వేరొక దేహమును దేనిదైతే మైథున సుఖము నిషేధింపబడలేదో అట్టిది గ్రహించెను. ఆ విధంగా అతనంతరపు సృష్టి విషయ కార్యమునందు నెలకొనెను. అంటే అతను ఏంటంటే ఫస్ట్ దాంట్లో ముందు ఆ కూతురు పట్ల అట్లా ఆకర్షితం అవ్వడం వల్ల అతను తన తప్పును తెలుసుకొని ఆ దేహాన్ని ఇంతకుముందు చదువుకున్నాడు మానసిక దేహాన్ని అని త్యజించి తర్వాత ఈ అవసరమైనటువంటి దేహాన్ని తీసుకున్నారు. కానీ అదేంటంటే ఆ దేహం ఈ మైత్రిక సుఖం పట్ల అనురక్తి నిషేధించబడింది. అంత నిష్ఠతో కూడుకుందనమాట. కాబట్టి అతను ఏంటంటే మరి అట్లా చేస్తే బ్రహ్మ యొక్క ఉద్దేశం ఏంటి ఈ ప్రజాత్పత్తి తత సంతానాన్ని వృద్ధి చేయాల్సిందే. అందుకని ఆయన ఇంకొక దేహాన్ని తీసుకున్నట. ఆ దేహానికి ఏంటంటే మైత్రితో సంబంధం కలిగి ఉండేందుకు అనే అనువుగా వేరొక దేహాన్ని అంగీకరించారు. ఆ రకంగా ఆయన ఏంటంటే ఈ సృష్టి విషయ కార్యాల్లో నియుక్తుడయ్యారు. గతంలో వర్ణించినట్టుగా అతని పూర్వదేహం పొగమంచుగా మారింది. అంటే ఎందుకు ఆయన దేహం ఇట్లా పొగమంచుగా మారింది, ఎందుకు అవన్నీ ఎనాక్ట్ చేశారు అంటే ఫస్ట్ ఉన్న దేహంలో ఆయనకు చేయకూడదు అన్నటువంటి దేహంతో ఉండి అతను అటువంటి ఆలోచన రావడంతో ఆ దేహం కూడా పోయింది. తర్వాత ఈ సృష్టి కార్యానికి అనువుగా అతను మళ్ళీ ఒక దేహాన్ని తీసుకున్నారు. ఈ పర్పస్ అన్నమాట. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద వారు 48 శ్లోకాలు ఏమన్నారంటే అట్టి నైజం యొక్క ప్రదర్శన వెనుక ఒక ప్రయోజనం ఉన్నది. అది మనం తెలియక సాధారణ ప్రజల్లాగా ఆయన్ని నిందించరాదు అని చెప్పారు. హరే కృష్ణ. సో మనం మండే రోజు మిగతా శ్లోకాలు చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసేస్తున్నాం. 50 నుంచి 57 చిన్న శ్లోకాలే. ఆ 7 శ్లోకాలు చెప్పుకుంటే మనము అదేంటి రివిజన్ పోతనంగా చదివి అయితే మన టైంకి మన ప్లాన్ పూర్తయితే శ్రీరామనవమి రోజు రామచంద్రరావు గురించి కూడా మనం తలుచుకోవచ్చు. హరే కృష్ణ. కొంచెం సాలిడ్ గా ఉంది కదా, చాలా అంటే ఏమంటారు
చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ మనం వీటన్నిటిని బట్టి పెట్టక్కర్లేదు. తెలుసుకుంటే చాలు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే సమస్త జ్ఞానాలు అన్ని కూడా బ్రహ్మ ద్వారా ఉద్భవించాయి. బ్రహ్మ నా సాధారణ వ్యక్తి కాడు, భగవంతుని యొక్క ప్రతినిధి. అందుకని ఆయన యొక్క స్థానం చాలా ఉన్నతమైంది. ఎంత ఉన్నతమైంది అంటే మళ్ళా బ్రహ్మ పదవికి ఎవరు అర్హులైన వారు ఎవరు లేకుంటే సాక్షాత్ భగవంతుడే బ్రహ్మగా వస్తారు. ఇది తెలుసుకుంటే మనం చాలు ప్రస్తుతానికి. హరే కృష్ణ.